సెలబ్రిటీలు చెప్పారనో, స్నేహితులు వాడుతున్నారనో, లేదంటే సామాజిక మాధ్యమాల్లో చూసో ఇవాళ మనలో చాలామంది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో సౌందర్య ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. అయితే సరైన అవగాహన లేకుండా వాడుతున్న వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు మన చర్మంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయంటున్నారు నిపుణులు. సహజ పదార్థాల కంటే సింథటిక్, రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్న వారిలో అనేక చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే క్యాన్సర్లు, శ్వాసకోశ సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు కూడా పెరుగుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో కాస్మెటిక్ ఉత్పత్తుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందంగా కనిపించడం కోసం మనలో చాలామంది మార్కెట్లో లభించే రకరకాల ఫెయిర్నెస్ క్రీములు, కాస్మెటిక్ లోషన్లు ఇలా అనేకం వాడుతుంటారు. అయితే వచ్చిన చిక్కేమిటంటే ఇటీవలి కాలంలో ఈ కాస్మెటిక్ పరిశ్రమలోకి కూడా కల్తీ చొరబడింది. హానికారక రసాయనాలు, రకరకాల స్టెరాయిడ్లను కాస్మెటిక్ క్రీముల్లో వాడుతున్నట్లు ఇటీవల డాక్టర్లు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాస్మెటిక్స్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడంలోనూ వాటి వాడకంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ యువతలో చాలామంది వయసు తక్కువగా కనిపించడానికి రెటినాల్ వినియోగిస్తున్నారు. దీన్ని తొలిసారిగా వినియోగించేవారు 0.1% ఉన్న క్రీమ్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం మేలు. మొటిమల తీవ్రతను తగ్గించే సాల్సిలిక్ యాసిడ్, నియాసినమైడ్, బెంజాల్ పెరాక్సైడ్ వంటి వాటిని వాడుతున్నప్పుడు వాటి మోతాదు విషయంలో డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. చర్మ తత్వాన్ని బట్టి మాత్రమే సన్స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లలో కెమికల్ పీల్స్ను డెర్మటాలజిస్ట్ సూచిస్తేనే వాడాలి. హైడ్రా ఫేషియల్, ఆక్సిజీనియో ఫేషియల్ అంటూ కొన్ని బ్యూటీ పార్లర్లలో తక్కువ ధరకే సర్వీసులు అందించడం తెలిసిందే. అయితే చర్మం హైడ్రేషన్ స్థాయిలు పరీక్షించిన తర్వాతే హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి. హైడ్రోక్వినైన్ కలిగి ఉన్న ఉత్పత్తులు ఇష్టానుసారం వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కార్టికోస్టెరాయిడ్స్ అనేవి రోగనిరోధక శక్తిని తగ్గించే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్, సీరంలను వైద్యుల సూచన మేరకే వాడాలి. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో చూసి ఇష్టానుసారం కాస్మెటిక్స్ ఉత్పత్తులు వాడేస్తున్నారు. సెలబ్రిటీలతో తీర్చిదిద్దే ప్రకటనలు వీరిని మరింత ఆకర్షిస్తున్నాయి. నిజానికి వారు సూచించిన క్రీములు మన చర్మానికి సరిపడచ్చు, పడకపోవచ్చు. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు నేరుగా చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించాలి. చర్మతత్వం, వయసు, ఆహారపు అలవాట్లు, నిద్ర, ఆరోగ్య సమస్యలు తదితరాల ఆధారంగా వారు చికిత్స చేస్తారు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు లోషన్లు, క్రీముల కన్నా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాల్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం, రోజుకు 8 గంటల పాటు నిద్రపోవడం అన్ని విధాలా మేలు.